కీర్తన గ్రంథం 91 అధ్యాయం 15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, వారి జీవితంలో వాళ్ళు ఎంత శ్రమ వచ్చినా సరే ఆ శ్రమల గురించి నాకు మొరపెడితే నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఆ శ్రమలో నేను తోడుగా ఉంటాను. ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆయన్ని ఎరిగి ఉండాలా, ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఈ రెండు మనం పై వచనంలో చూడవచ్చు. 14 వచనంలో మనకు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే, ఒకటి, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను అని చెప్పి 14 వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఆయన నామం ఎరిగి ఉన్నారో, ఆయన ప్రేమిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, ఎలాంటి శ్రమ కష్టం వచ్చినప్పటికి కూడా దేవుడు వారికి తోడుగానే ఉంటాడు. ఆ శ్రమలో వారు దేవుడికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళు మొర వింటాడు. మొర వినటమే కాకుండా దానికి జవాబు ఇచ్చి విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. ఒకసారి మనం అనుకుంటాము శ్రమలు మనకు నష్టము కీడు చేస్తాయని, కానీ ఆ శ్రమ తర్వాత ఆశీర్వాదం కూడా వస్తుంది. ఈ మధ్య ఒక పాస్టర్ గారు కుమారుడు విషయంలో కొంత ఇబ్బంది శోధన వచ్చింది. అది అతను నాకు కూడా చెప్పాడు, నేను కూడా ప్రార్థన చేశాను. అయితే నేను చెప్పాను, సరే నువ్వు విశ్వాసంగా నమ్మకంగా దేవుని విషయంలో నడుచుకో, దేవుడు దీన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మన దేవుడు శ్రమ కూడా దీవెనగా చేయగల దేవుడు అని చెప్తే, మళ్ళా మొన్న వారం తర్వాత కలిసినప్పుడు చెప్తాడు, దేవుడు ఆ శ్రమ తర్వాత ఈ ఆశీర్వాదం మాకు ఇచ్చాడు అంటాడు. కాబట్టి దేవుడు శ్రమలోనే మనల్ని ఉంచడు, శ్రమ నుంచి విడిపిస్తాడు, మళ్ళీ గొప్ప చేస్తానన్నాడు. అంటే ఆశీర్వాదం కూడా ఇస్తాడు. గొప్ప చేయటం అంటే ఏంటి? మనకు మేలు చేసి ఆశీర్వాదం ఇచ్చి పైకి తీసుకురావటం. కాబట్టి ఒకవేళ దేవుని నామంలో కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నా సరే, ఆ శ్రమల తర్వాత ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి, దీవెనలు కూడా మనం పొందుకుంటాం. కానీ శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా, చేతగాని వాళ్ళలాగా మనం కుంగిపోయి మనం నిరుత్సాహపడిపోకుండా దేవుని స్తుతించి ప్రార్థించి, దేవా నాకు ఈ శ్రమలో నువ్వే సహాయం చేయగలవు అని చెప్పి మన దేవునికి మొరపెట్టి విశ్వాసంగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతేగాని చాలామంది శ్రమ వస్తే కుంగిపోవటము, లేకుంటే ఇతరుల మీద బాధపడటము, ఇతరులు సహాయం చేయలేదని చెప్పి నిరుత్సాహపడటము, ఇది చేస్తూ ఉంటారు. ఇది విశ్వాసయుతం కాదు. నీకు శ్రమ వస్తే సహాయం చేస్తారని చెప్పింది ఎవరు? మనుషులా? దేవుడా? మనుషులు ఎవరు చెప్పలేరు. వాళ్ళు చెప్పినా అది నెరవేర్చలేరు. కానీ దేవుడు చెప్పాడు, ఆయన నెరవేరుస్తాడు. నీకు శ్రమలో నేను సహాయం చేస్తానన్నాడు. కాబట్టి ఏ శ్రమ మనకు వచ్చినా, ఏ కష్టం మనకు వచ్చినా, ఎలాంటి పరిస్థితి మనకు వచ్చినా, ఆ శ్రమలో మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టడమే. ఎప్పుడు విశ్వాసంగా నువ్వు దేవునికి మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, తర్వాత నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకండి, శ్రమ వచ్చినప్పుడు కలతపడకండి, శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించకండి, శ్రమ వచ్చినప్పుడు ఇతరుల మీద బాధపడకండి, శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంతో దేవుని స్తుతించి ప్రార్థించండి. ఆ శ్రమలో ఆశీర్వాదాలు, శ్రమలో నుంచి సిరులు మనం చూస్తాం. కాబట్టి అనేక మంది భక్తుల జీవితంలో కూడా శ్రమ తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడొచ్చు. యేసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు, కానీ ఎంత ఆశీర్వాదం. దావీదు ఎంతో శ్రమపెట్టబడ్డాడు, ఆ తర్వాత ఎంత ఆశీర్వాదము. ఈ విధంగా మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ పోతే అనేక మంది భక్తులు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రమ ఉంటుంది, కానీ ఆ శ్రమ మనకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు కూడా మనకున్నాడు. కాబట్టి ఏ శ్రమను గురించి, ఏ ఇబ్బంది గురించి నువ్వు ఈరోజు
బాధపడుతున్నావో, భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో, కుంగిపోయి ఉన్నావో, అది శ్రమ అనుకోకు. ఇది కూడా నాకు ఒక ఆశీర్వాదం అనుకుని దేవుని స్తుతించి ప్రార్థించు. దేవుడు అవన్నీ విడిపించి నిన్ను గొప్ప చేసి వర్ధల చేయబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, మాకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా సరే దాంట్లో నువ్వు మాకు సహాయం చేస్తావు. తప్పకుండా, తప్పకుండా మాకు సహాయం చేస్తావు. తప్పకుండా నువ్వు మాకు మేలు చేస్తావు. ఎందుకంటే నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి నాయన. ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవుడివి నాయన. నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి. అయినా రాజులు నమ్ముకోవద్దన్నావు, మనుషుల్ని నమ్ముకోవద్దన్నావు. నన్నే నమ్ముకోండి అని చెప్పావు తండ్రి. కనుక నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ మీద ఆధారపడి ఉన్నాం, నిన్నే ఆశ్రయం చేసుకుని ఉన్నాం ప్రభా. నాయన మా యొక్క జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, పరిచయలో కానీ, సమస్త విషయంలో ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. నిజంగా నువ్వు సహాయం చేయకపోతే, నిజంగా నువ్వు కృప చూపించకపోతే అసలు మేము ఎందుకు పనికిరాము నాయన. అయ్యా నీ దయతో, నీ కృపతో, నీ సహాయంతో మాకు అనుదినం దినదినం నువ్వు సహాయం చేస్తా ఉన్నావు ప్రభువా. నీ నీ దయాదాక్షిణ్యంతో మేము బ్రతుకుతున్నాం అయ్యా. అయ్యా నీ కనికరంతో మేము జీవిస్తున్నాం తండ్రి. నీ దీర్ఘశాంతం వల్ల మేము నాయన నేను తల ఎత్తుకు నిలబడగలుగుతున్నాం ప్రభువా. మా యొక్క జీవితాల్లో అనుక్షణం నీ కనుపాప వలె కాపాడుతున్నావు కాబట్టి ఏ ప్రమాదానికి గురి కాకుండా మేము క్షేమంగా నడుచుకుంటున్నాం నా తండ్రి. మా జీవితాల్లో, కుటుంబాల్లో నీ సహాయం, నీ కృప లేనిదే మేము బ్రతకలేము నాయన. క్షణమైనా మాకు జరగదు ప్రభు. నా తండ్రి నీవే మాకు అన్ని విధాలుగా సహాయకుడు పోయి నడిపిస్తున్నావు ప్రభు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు. అయినా పేరు పేరున మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఆటంకాలు లేకుండా తొలగించమని ప్రార్థిస్తున్నాను. చీకటి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను, సుదర్శక్తులను, మంత్రశక్తులను, శాతపడి శక్తులను, చెల్లంగి శక్తులను, ప్రతి విధమైనటువంటి చీకటి సంబంధమైన కార్యాల్ని యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. నీ ప్రజల మీద కానీ, సంఘం మీద కానీ, మా మీద కానీ, పరిచయం మీద కానీ ఎక్కడ వాడి ప్రభావం ఉండకూడదు నాయన. వాటిని లయపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ కృపతో, నీ సహాయంతో, నీ దీవెనతో నింపమని, వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైనటువంటి కార్యం, నీ బలమైనటువంటి కార్యం బలంగా మీరు జరిగించమని, నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక నీ కృప, ప్రత్యేక నీ సహాయం దయచేయమని, ఇవన్నీ బలంగా నీ సహాయం అందించమని ఆయన గురువు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, ఇంకా రాబోయే రోజుల్లో మేము చేయబోతున్న పరిచయం అన్నిటికీ మీరు సహాయం చేసి నడిపించమని, ద్వారాలు తెరవమని, గొప్ప కార్యాలు చేయమని, అయ్యా నీ దీవెనలు కుమ్మరించమని, ఆ పరిచర్య కొరకు ఒక మంచి వాహనం కూడా మీరు సహాయం చేయమని, అన్ని విషయాల్లో మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ బిడ్డలకున్న ప్రతి ఇరుకు ఇబ్బందిని, వ్యాధి బాధల్ని, ఆరోగ్య సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని, మానసిక సమస్యల్ని, అయ్యా ప్రతి సమస్యను ఈ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం, విడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సమస్తములో నీవు తోడు నీడుగా ఉండి, అండ ఆదరగా ఉండి, సహాయం చేసి నా మహింపరచుకోమని, కృప చూపించమని, అయ్యా నీ నామాన్ని గణపరచుకోమని, సమస్తములో తండ్రి నీవే మాకు అన్ని విధాలుగా కృప చూపించి నడిపించి సహాయం చేసి దీవించి ఆశీర్వదిస్తావని నా తండ్రి మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకున్నావు, సంఘాన్ని అప్పగించుకున్నావు, పరిసరాన్ని అప్పగించుకున్నావు, సమస్తమైన చేతుల్లో పెడుతున్నావు. నీవే 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 తండ్రి, నీవే తండ్రి, నీవే రాజువి, నీవే నాయన గనుడు, మహాగణుడు తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ఉన్నటువంటి నాయన బిడ్డలందరూ నశించిపోకుండా రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎంతోమంది నేను తెలుసుకోక, నేను ఎరగక వారి జీవితాలు పాడు చేసుకుంటూ, అనేకుల్ని పాడు చేస్తూ నాయన నశించిపోతూ నరకానికి వెళ్తున్నారు. వారందరినీ కనికరించి మాకు అప్పగించమని, అయ్యా మాకు వాళ్ళకి రక్షణ కలగచేయమని, దేవా నీ సన్నిధికి వాళ్ళు నడిపించమని, నీ బలమైన కార్యాలు జరిగించమని, ప్రత్యేకంగా నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద నీ సహాయ సహాయాలు అందించి నీ నామానికి మయం తెచ్చుకోమని, నీ నామాన్ని గణపరచుకోమని, నీ చిత్తము నెరవేర్చమని, సంపూర్ణంగా నీ కృపా కనికరం దయచేయమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.